మళ్ళీ ఫుల్ హ్యాండ్ రొటేషన్ చేయండి. ఓకే, మళ్ళీ ఫార్వర్డ్. ఓకే, క్లాస్. మరొకసారి ఒక ఓన్లీ 2 minutes మాత్రమే పద్మాసనం. ఒక రెడీ, లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ థై మీద మరొకసారి. కౌంట్ నెంబర్ 1 చివరగా, కౌంట్ నెంబర్ 2, కౌంట్ నెంబర్ 3. ఓకే, 2 hands ఫార్వర్డ్. ఒకసారి గట్టిగా ఇలా పెట్టి బాడీని స్టిఫ్ గా, ఎట్టి పరిస్థితుల్లో బాడీ బెండ్ కావద్దు, గుర్తుపెట్టుకోండి. 2 hands కూడా ఎల్బోస్ బెండ్ కావద్దు. ఫార్వర్డ్ ఎంత ఇస్తుందా? వెరీ గుడ్. క్లోజ్ యువర్ ఐస్. ఓన్లీ 2 minutes. ఫాస్ట్. ఓన్లీ 2 minutes. స్లోగా బ్రీతింగ్, బ్రీత్ అవుట్. శ్వాస స్లోగా తీసుకోండి. ఆపాలి 1 సెకండ్స్ పాటు. స్లోగా కింద. మరొకసారి శ్వాస వదులుతూ ఉండండి. మరొకసారి ఓకే, థ్యాంక్ యూ. ఓపెన్ యువర్ ఐస్. మరొకసారి గట్టిగా హ్యాండ్స్ రబ్ చేసి మీ యొక్క ఫేస్ మీద పెట్టండి. ఆనంద తాండం పెట్టు. ఓకే, మీ అందరి కోసం సమయం తక్కువ ఉంది కాబట్టి అందరూ చాలా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ రిలాక్స్గా కూర్చోండి, మంచిగా నీట్గా. ఈ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన కరస్పాండెంట్ గారి యొక్క చిరు సందేశాన్ని ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. ప్రియమైన విద్యార్థులకి, అధ్యాపక వృందానికి యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్రకృతిలో జన్మించిన మనందరం కూడా ప్రకృతితో మమేకమై అనాదిగా మన జీవనాన్ని కొనసాగిస్తూ వస్తున్నటువంటి సందర్భంలో మన పూర్వీకులు ఒక మనిషి జీవించినంత కాలం సుఖ సంతోషాలతోని, ఆరోగ్యంతోని నివసించడం కోసం ఎన్నో అద్భుతమైనటువంటి ఆహారపు అలవాట్లని, శారీరక వ్యాయామాన్ని, మానసిక వికాసం కొరకు ఇటువంటి యోగాసనాలని పూర్వకాలం నుంచి మన కోసం సృష్టించబడ్డాయి. సో అట్లా సనాతన ధర్మాన్ని పాటిస్తున్న ఈ భారతదేశం మోడీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ యోగాని ప్రపంచవ్యాప్తంగా జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా చేయటం అనేది 11 సంవత్సరాలు, 11 అంతర్జాతీయ యోగా దినోత్సవాలు ఈ సంవత్సరంతో పూర్తి చేసుకున్నాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా, దీంట్లో ఎంత శక్తి ఉంటే, ఎన్ని ఉపయోగాలుంటే ప్రపంచం మొత్తం కూడా ఈ యోగా డేని పాటిస్తుందో మీ అందరూ కూడా తెలుసుకో. 175 దేశాలు ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. సో అంతటి మహత్తర శక్తినిచ్చేటువంటి యోగాని ప్రపంచానికి అందించినటువంటి వ్యక్తి మోడీ గారు. మిత్రులారా, మనకందరికీ తెలుసు, రోజు రోజుకి మనకున్నటువంటి ప్రకృతి విలయ తాండవం, దానికి కారణమైనటువంటి మనం ఎన్నో అనారోగ్యాలతోని కృషించిపోతున్నటువంటి సందర్భంలో ఒక్కసారి మనందరం కూడా మన ప్రాచీన సాంప్రదాయాల్ని, మన సనాతన ధర్మాన్ని తెలుసుకొని మళ్ళా మన నెక్స్ట్ జనరేషన్, మాకంటే పూర్వీకులు, మా తరం, మా తర్వాత తరం, మీ అందరి కోసం మళ్ళొక్కసారి ఇవన్నీ కూడా రిపిటేట్ చేసి మీకు అందించాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. వాస్తవంగా మీరు ఆలోచించండి మిత్రులారా, సూర్య నమస్కారాలు కానీ, అన్నీ
యోగాసనాలు కానీ మార్నింగ్ అవర్స్లో ఒక 15 to 20 మినిట్స్ మనం కేటాయించగలిగితే ప్రతిరోజు కూడా చేసుకునేటువంటిదే ఈ కార్యక్రమం. కానీ మనం ఎవ్వరం కూడా మాతో సహా మీ పేరెంట్స్తో సహా మీతో సహా మనం ఎవ్వరం కూడా పాటించట్లేదు. కాబట్టి ఈరోజు ఎక్కడ చూసినా హాస్పిటల్స్ ఏర్పడ్డాయి. కాబట్టి మిత్రులారా, మిమ్మల్ని కోరేది ఏంటంటే మీరందరూ కూడా వాయు భారత పౌరులు, పిల్లలే దేవుళ్ళు. ఈ జీవానికి ఈ సృష్టికి ఫ్యూచర్లో సృష్టికర్తలు మీరు. ఈ దేశం యొక్క పరువు ప్రతిష్టలు అభివృద్ధి ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తులు మీరు. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి. మీరందరూ కూడా మంచిగా చదువుకొని క్రమశిక్షణతోనే ఒక మంచి జీవితాన్ని, ఒక మంచి స్థానాన్ని మీరు పొందేట కోసం చేస్తున్నటువంటి కృషే మీ పేరెంట్స్ చేసేది కానీ, స్కూల్స్ చేసేది కానీ, మన ప్రభుత్వాలు చేసేది కానీ. కానీ వాటిని పాటించి ఆచరించినప్పుడు మాత్రమే మీకు ఆ ఫలితాలు అనేవి అందుతాయి. కాబట్టి సో మీరందరూ కూడా సెల్ఫ్ డిసిప్లిన్తో ఎవరికి వాళ్ళు ఆసనాలు ఏంటివి, సూర్య నమస్కారాలు ఏంటివి పర్ఫెక్ట్గా తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు ఉదయం పూట 15 to 20 మినిట్స్ దీనికోసం కేటాయించాలని చెప్పేసి అటువంటి ఆలోచనని, అటువంటి శక్తిని మీకు అందించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా సరే, ఎంతో వ్యయప్రయాసలకు వచ్చి ఈరోజు మీకు తెలుసు విద్యారంగం ఏ విధంగా భ్రష్టపడుతున్నటువంటి మూమెంట్లో కూడా మీ పేరెంట్స్ అందరూ ఈరోజు మన ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్నో స్కూల్స్ విషయాలు మీకు తెలుసు. శ్రీవాణికి విద్యార్థి వెళ్తుందంటే సార్ ఒక 10,000 తగ్గించడం లేదు, మా స్కూల్కి రండి అని పేరెంట్స్ ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ సందర్భంలో కూడా ₹1 పైన ఒకటే, పిల్లవాడికి డిసిప్లిన్ రావాలి, పిల్లవాడికి చదువు రావాలి అన్నటువంటి ఆలోచనతోని శ్రీవాణిలో చేర్పించినటువంటి మీ పేరెంట్స్ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళ నమ్మకాన్ని ఒప్పు చేయకుండా మీరందరూ కూడా క్రమశిక్షణతో చదువుకోవాలని, సో అటువంటి క్రమశిక్షణతో కొన్ని విద్యని అందించాలని చెప్పేసి నా శ్రీవాణి అధ్యాపక బృందాన్ని మొత్తం కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. విద్య అనేది అత్యంత ప్రాముఖ్యం ఉన్నటువంటి అంశం అన్న విషయం మీకు తెలుసు. ఉపాధ్యాయ వృత్తి కూడా ఈ ప్రపంచంలో అన్ని వృత్తుల కంటే పవిత్రమైనది. అటువంటి వృత్తిలో ఉన్నటువంటి మీరందరూ కూడా ధన్యులు. కాబట్టి మీ వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ విద్యార్థులకు మంచి విద్యను అందించి, విద్యార్థులు కూడా తన యొక్క వ్యక్తిగత ధర్మాన్ని నిర్వహిస్తూ మంచి క్రమశిక్షణ విద్యను అందించి మీరందరూ భావి జీవితంలో మంచి ఉద్యోగాలు సంపాదించి మీ యొక్క భవిష్యత్తుని, మీ కుటుంబం యొక్క ప్రతిష్టని నిలుపుతారని, ఈ శ్రీవాణికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ మీకు అందరికీ ఆరోగ్యం కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మోడీ గారి పుణ్యాన ఈ యోగాని ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి మోడీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. ఏంటిది? ఓకే, అందరు నిలబడండి, రెడీగా అండి. ఒక 5 minutes 2 rounds చేస్తారు. అదే ప్లేస్లో పెట్టుకోండి. వాటర్ బాటిల్ బ్యాగ్ ఫస్ట్ కండి రండి. స్టాప్.
fast. Down, up, down. Okay, relax. Okay, 2 hands. Forward. Okay, side to side. 1, 2, 3. Fast. 5. Speed. 6, 7, 8, 9, 10. Okay, ready? Song. Jump. Then